Dear students, welcome to Rupa IAS Academy. So today we are going to discuss in the month of February current affairs. ఇంత ముందే మనం బడ్జెట్ గురించి చేసాం. ఇప్పుడు ఈ ఫిబ్రవరి 2nd, 3rd, 4th ఈ యొక్క కరెంట్ అఫైర్స్ 3-4 డేస్ నుంచి కూడా కరెంట్ అఫైర్స్ చూద్దాం. దీంట్లో ముఖ్యంగా మనం చూస్తే 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఈ మళ్ళా న్యూస్లోకి వచ్చింది. అట్లా 15th ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంటి అవన్నీ దాని బ్యాక్గ్రౌండ్ రీసెంట్గా వై ఇట్ కేమ్ ఇంటూ న్యూస్ చూద్దాం ఒకసారి. 15th ఫైనాన్స్ కమిషన్ మనం ముఖ్యంగా ఎవరి 5 yearsకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక ఫైనాన్స్ కమిషన్ అపాయింట్ చేస్తాడు. కేంద్ర నిధులు వెర్టికల్ డెవల్యూషన్ అంటాం రాష్ట్రాలకు ఇవ్వడాన్ని, అలాగే రాష్ట్రాల మధ్య పంచడాన్ని ఏమంటాం అంటే హారిజంటల్ డెవల్యూషన్ అంటారు అనమాట. వెర్టికల్ డెవల్యూషను, హారిజంటల్ డెవల్యూషన్. రాష్ట్రాలకి మధ్య పంపడాన్ని హారిజంటల్ డెవల్యూషన్, వెర్టికల్ డెవల్యూషన్ అంటే కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వడం అనమాట. దీంట్లో భాగంగా మనకి 2020 to 21 అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే April 1st స్టార్ట్ అవుతుంది. April 1st 2020 మళ్ళీ March 2021 అంటే ఈ ఫైనాన్షియల్ పీరియడ్. ఇక్కడ నుంచి 2025-26 ఈ ఫైనాన్షియల్ పీరియడ్ వరకు 5 years అనమాట. టోటల్ 5 ఫైనాన్షియల్ ఇయర్స్. సో ఈ 5 years పీరియడ్కి కూడా 15th ఫైనాన్స్ కమిషన్ ప్రెసిడెంట్ ఆర్టికల్ 280 ప్రకారం రాజ్యాంగంలో రాష్ట్రపతి ఆర్టికల్ 280 ప్రకారం అపాయింట్ చేయడం జరిగింది. చైర్మన్ ఎన్కే సింగ్, నందకిషోర్ సింగ్ అనమాట. ఎన్కే సింగ్. దీంట్లో 4 members అజయ్ నారాయణ్జా, అనూప్ సింగ్, అశోక్ లారీ, రమేష్ చాంద్. సో 1+4 5 అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఎవరి 5 years అనమాట. సో ఇది మనకి రిపోర్టు రీసెంట్గా పార్లమెంట్లో పెట్టారు, పార్లమెంట్ అడాప్ట్ చేస్తుంది అనమాట. అవేంటో అందుకే న్యూస్లోకి వచ్చింది, ఏంటో చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, వై ఇట్ కేమ్ ఇన్ టు న్యూస్ రీసెంట్లీ. ఈ కోవిడ్ కారణంగా లాస్ట్ ఇయర్ నుంచి రావాలి, యాక్చువల్గా 2020 April 1st నుంచి కావాలి, కానీ కోవిడ్ కదా కారణంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకని రీసెంట్లీ గవర్నమెంట్ యాక్సెప్టెడ్ ది 15th ఫైనాన్స్ కమిషన్స్ recommendation to maintain the state share in the divisible pool of taxes 41% for the 5-year period. సో ఇక్కడ 5 yearsకి కమింగ్ 5 years కూడా మనకి 41%, యాక్చువల్గా 42% 14th ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాల షేర్, ఇక్కడ 41%, 1% తగ్గించారు. ఎందుకంటే ఆ 1% కూడా జమ్మూ కాశ్మీర్ లడఖ్కి ఇస్తారనమాట సెంట్రల్ గవర్నమెంట్ డెవలప్మెంట్ పర్పస్ కోసం. ఓవరాల్గా 42నే అవుతుంది, యూటీస్కి ఇస్తున్నారు. అప్పుడు యూటీస్ అయ్యాయి కదా, అప్పుడు ఈ 1% కూడా మనకి యూటీస్ జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ డెవలప్మెంట్ కోసం ఇస్తారనమాట. అప్పుడు ఏమైంది, ఇవన్నీ యూటీస్ కదా, స్టేట్స్కి అయితే 41, 1% యూటీస్కి జమ్మూ కాశ్మీర్ లడఖ్ కొత్తగా మొత్తం టోటల్ 42 అవుతుంది. సో అదేవిధంగా 15th ఫైనాన్స్ కమిషన్ ఇంతకుముందు చెప్పింది మీకు, వన్స్ ఇన్ ఏ 5 years రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు. ఆర్టికల్ 280 ప్రకారం మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీన్ని అపాయింట్ చేస్తాడు వన్స్ ఇన్ ఏ 5 years అనమాట. సో దాంట్లో ముఖ్యంగా 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఎన్కే సింగ్ ఉంటారు. 2025-26 వరకు ఫర్ ద పీరియడ్ అది 5 years ఉంటుంది అనమాట. యాక్చువల్గా 2020 April 1st నుంచి స్టార్ట్ కావడం, కోవిడ్ కదా. ఓకే, సో ఇది ముఖ్యంగా మనకి న్యూస్లోకి వచ్చింది, రీసెంట్గా పార్లమెంట్ అడాప్ట్ చేస్తుంది కాబట్టి. ఇక్కడ 41%, 1% ఏంటది జమ్మూ కాశ్మీర్ లడఖ్ డెవలప్మెంట్ పర్పస్ యూటీస్కి, టోటల్ 42, బట్ స్టేట్స్కి ఇచ్చింది మాత్రం 41%. ఓకే, ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్లో చూస్తే మనకి కీ పాయింట్స్, వెర్టికల్ డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ ఆఫ్ ది యూనియన్ టు స్టేట్స్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాష్ట్రాలకు రావాల్సిన స్టేట్స్కి రావాల్సిన ట్యాక్స్ అనమాట. వెర్టికల్ డెవల్యూషన్ అంటారు చూడండి, పైనుంచి కిందకి వెర్టికల్. సో అవి చూస్తే 41% ఇప్పుడే చెప్పాను. అదేవిధంగా ఇట్ ఈస్ అట్ ద సేమ్ లెవెల్ ఆఫ్ 42% డివిజిబుల్ పూల్ రికమెండెడ్ బై ది 14th ఫైనాన్స్ కమిషన్. 42% 14th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం రాష్ట్రాల షేర్, కానీ 1% తగ్గింది. ఆ 1% కూడా ఇట్ హాస్ మేడ్ ది రిక్వైర్డ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ అబౌట్ 1% డ్యూ టు ది చేంజ్డ్ స్టేటస్ ఆఫ్ ది ఎర్స్ట్వైల్ స్టేట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఇంటూ ది యూనియన్ టెరిటరీస్ ఆఫ్ లడఖ్ అండ్ జమ్మూ కాశ్మీర్. దీనికి అడ్జస్ట్ చేశారనమాట 1% కూడా. అలాగే హారిజంటల్ డెవల్యూషన్ అంటే అలోకేషన్ బిట్వీన్ ది స్టేట్స్. హారిజంటల్ అంటే రాష్ట్రాల మధ్య మాట, యూపీ కావచ్చు, ఏపీ కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు. సో కాబట్టి ఈ యొక్క హారిజంటల్ డెవల్యూషన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆ రాష్ట్రాల యొక్క ఫర్ హారిజంటల్ డెవల్యూషన్ ఇట్ హస్ సజెస్టెడ్ 12.5% వెయిటేజ్ టు డెమోగ్రాఫిక్ పెర్ఫార్మెన్స్, అంటే జనాభా 45%
ఇన్కమ్ ఆదాయం, అలాగే 15% ఈచ్ టు పాపులేషన్ అండ్ ఏరియా, 10% టు ఫారెస్ట్ అండ్ ఎకాలజీ అండ్ 2.5% టు ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్. సో ఈ విధంగా వెయిటేజ్ తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, కాన్స్టిట్యూషన్లో 14th ఫైనాన్స్ కమిషన్కి 15th ఫైనాన్స్ కమిషన్కి తేడా ఏంటి డిఫరెన్స్ చూస్తే, మనకి ఇన్కమ్ డిస్టెన్స్ 50, ఇక్కడ 45, ఆదాయం ఇన్కమ్ డిస్టెన్స్, అలాగే పాపులేషన్ 1971 17.5 వెయిటేజ్ తీసుకున్నారు వీళ్ళు వదిలేశారు, దీన్ని తీసుకోలేదు. సో ఈ పాపులేషన్ 1971 బేస్ తీసుకోలేదు, 14th తీసుకున్నారు. పాపులేషన్ 2011 తీసుకున్నారు, అప్పుడు 10 ఇచ్చారు, ఇప్పుడు 15 ఇచ్చారు. దీనివల్ల లాస్ అయింది ఆంధ్ర, తెలంగాణ, కొన్ని లాస్ అయ్యాయి సౌత్ ఇండియన్ స్టేట్స్ అనమాట. అంటే పాపులేషన్ ఎక్కువ ఉంటే మనకి ఎక్కువ ఇస్తున్నారు, తక్కువ ఉంది మనకి, అంటే తక్కువ కంట్రోల్ చేస్తాం, కానీ నెగిటివ్ అయింది అది మనకి. సో అదేవిధంగా ఏరియా వైజ్ 15, అదేవిధంగా ఫారెస్ట్ కవర్ ఇక్కడ తీసుకోలేదు, ఇంతకుముందు 7.5 తీసుకున్నారు. అలాగే ఫారెస్ట్ అండ్ ఎకాలజీ తీసుకున్నారు, ఇప్పుడు ఎకాలజీ కూడా 10 పాయింట్స్ లేదా 10%, డెమోగ్రాఫిక్ పెర్ఫార్మెన్స్ 12.5%, ట్యాక్స్ ఎఫర్ట్, ఫిజికల్ ఎఫర్ట్ 2.5, టోటల్ 100. సో ఇక్కడ 14th 15th తేడా ఏంటంటే పాపులేషన్ 1971 అలాగే ఫారెస్ట్ కవర్, ఈ రెండు కూడా మనకి ఇక్కడ 15th తీసుకోకుండా మనకి వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ డెమోగ్రాఫిక్ పెర్ఫార్మెన్స్ అని అలాగే ఫారెస్ట్ అండ్ ఎకాలజీ అని కవర్ చేశారు. సో ఇవి ముఖ్యంగా మనకి 15th ఫైనాన్స్ కమిషన్. దీని ఆధారంగానే రాష్ట్రాలకు నిధులు సమకూరుస్తారనమాట, రాష్ట్రాలకు నిధులు సమకూర్చడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ 15th ఫైనాన్స్ కమిషన్ కొన్ని వ్యాఖ్యలు చేసింది రిగార్డింగ్ తెలంగాణ. ఏంటో చూద్దాం. తెలంగాణ అట సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో అట 5th ర్యాంక్ అట, పర్వాలేదు. అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ యూత్ 15 years ఎబోవ్లో 5th ర్యాంక్ అట, నిరుద్యోగులు 15 సంవత్సరాలు పైబడి ఉన్న వాటిలో 5th ర్యాంక్ అట దీంట్లో కూడా. అలాగే రంగారెడ్డి, హైదరాబాదు, మేడ్చల్, సంగారెడ్డి ఈ 4 జిల్లాలే జిఎస్డిపిలో 52% షేర్ అట, జిఎస్డిపిలో 52% షేర్ అట. ఇది మన ఫైనాన్స్ కమిషన్ చెప్పడం జరిగిందనమాట. ఓకే, ఈ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్స్లో ఇంకేమున్నాయంటే ఏపీ తెలంగాణ 14th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం రాష్ట్రాల మధ్య షేర్లో ఏపీకి 4.305% వచ్చింది 14th. అదే మనకి 4.305, 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం 4.047 అంటే తగ్గింది. ఎందుకు తగ్గిందంటే 1971 పాపులేషన్ తీసుకోలేదు, 2011 తీసుకున్నారు. దీనివల్ల ఏమవుతుంది, ఏపీ కావచ్చు, తెలంగాణ, సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నీ కూడా ఎఫెక్టివ్గా పాపులేషన్ తగ్గించాయి కాబట్టి షేర్ కోల్పోయి, అంటే పాపులేషన్ కంట్రోల్ చేసినందుకు షేర్లు లాస్ అయ్యి. ఆ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఇదే మాట్లాడారు, ఏవైతే ఎఫెక్టివ్గా పాపులేషన్ కంట్రోల్ చేసాయో అవి మీకు శాపం అయిపోయింది. యూపీ, బీహార్ లాంటివి పాపులేషన్ కంట్రోల్ లేవు, కానీ నిధులు దానికే వెళ్తున్నాయని. సో కోల్పోయినాయి అనమాట. అలాగే తెలంగాణ 2.437%, 2.102. సో తెలంగాణ తగ్గింది కొంచెం, ఆంధ్ర కూడా తగ్గింది. అంటే కంపేర్ టు 14th ఫైనాన్స్ కమిషన్ ఏపీ తెలంగాణ 15th ఫైనాన్స్ కమిషన్ షేరు తగ్గింది. అలాగే తెలంగాణకు వస్తే లోకల్ బాడీస్కి, స్థానిక సంస్థలకు 13,111 కోట్లు ఇచ్చారు, డిజాస్టర్ మేనేజ్మెంట్కి 2,483 కోట్లు ఇచ్చారు, హెల్త్కి 624 కోట్లు ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేవి. ఓవరాల్గా 5 yearsకి తెలంగాణకి 1,09,000 మనకి 786 కోట్లు తెలంగాణకి ఈ యొక్క డివల్యూషన్లో భాగంగా ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఇవి ముఖ్యంగా ఈ రిపోర్ట్లో పేర్కొన్న హైలైట్స్ ఏపీ గురించి, తెలంగాణ గురించి 15th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్. ఓకే, సో ఇవి ఏపీ గురించి, తెలంగాణ గురించి ఓవరాల్గా చెప్పడం జరిగిందనమాట. ఓకే ఫ్రెండ్స్, అట్ ప్రజెంట్ బెంగళూరులో 14 కంట్రీస్ ఏరో ఇండియా 2021లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇది బెంగళూరులో జరుగుతుంది. ఏరో ఇండియా 2021 చాలా ఇంపార్టెంట్. ఇది ఏరో ఇండియా 2021 14 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. మన ఇండియా ముఖ్యంగా మనకి బెంగళూరులో కండక్ట్ చేస్తుంది. ఇది దీంట్లో మన బీడీఎల్, భారత్ డైనమిక్ లిమిటెడ్ అనేక మిసైల్స్, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్, లాంచర్స్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్, అండర్ వాటర్ వెపన్స్, అలాగే అన్ని. అలాగే దీంట్లో కొత్తగా గరుడాస్త్ర అండ్ దిశాని, గరుడాస్త్ర, దిశాని ఇవి అండర్ వాటర్ వెపన్స్, 2 న్యూ అండర్ వాటర్ వెపన్స్, వెరీ ఇంపార్టెంట్. కొత్తగా తయారు చేస్తున్నామను అండర్ వాటర్ వెపన్స్, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్. ఇవి కూడా గరుడాస్త్ర అండ్ దిశాని చాలా ఇంపార్టెంట్. గరుడాస్త్ర అండ్ దిశాని చాలా ఇంపార్టెంట్.
గరుడాస్త్ర దృశ్యాన్ని లాంచ్ చేశారు కొత్తగా ఎక్కడ ఏరో ఇండియా 2021 బెంగళూరులో. ఓకే, కిషన్ రెడ్డి గారు ఈ మధ్య పార్లమెంట్కి సమాధానం ఇస్తూ సూసైడ్స్ అంటే ఆత్మహత్యల్లో తెలంగాణ ర్యాంకు 6th ర్యాంక్ అట, అలాగే ఏపీ ర్యాంకు 9th ర్యాంక్ అట. రైతు ఆత్మహత్యలు కాదు, ఆత్మహత్యలు. సో ఆత్మహత్యల్లో సూసైడ్స్ ర్యాంక్ తెలంగాణ 6th ర్యాంకు, ఏపీ 9th ర్యాంక్. రైతు ఆత్మహత్యలు కాదు, రైతు ఆత్మహత్యలు అంటే తెలంగాణ 3rd ర్యాంక్. సో ఏపీ మనకి 4th ర్యాంక్ అవుతుంది. సో ఇక్కడ మనకి సూసైడ్ తెలంగాణ 6th ర్యాంకు, అలాగే ఏపీ 9th ర్యాంక్. ఆత్మహత్యల్లో రైతు ఆత్మహత్యలు కాదు, ఓవరాల్గా. ఓకేనా ఫ్రెండ్స్, నీతి ఆయోగ్ ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020 మేజర్ స్టేట్స్ తీసుకుంది. ఇది కాంపిటీషన్ అనమాట, వన్ టైప్ ఆఫ్ కాంపిటీషన్. ఇది నీతి ఆయోగ్, ఇది నీతి ఆయోగ్ మనకి ఈ సంవత్సరానికి 2020కి తీసుకుంది. దాంట్లో మేజర్ స్టేట్లో ఇండియాలో నెంబర్ 1 కర్ణాటక స్టేట్ 42.50 స్కోర్, మహారాష్ట్ర 2nd ప్లేస్లో ఉంది 38.03 స్కోర్, తమిళనాడు 3rd ప్లేస్లో ఉంది 37.91, 4th ప్లేస్లో తెలంగాణ ఉంది. ఇది ఇంపార్టెంట్, 33.23%. విత్ స్కోర్ మార్క్స్ అనుకో, స్కోర్ అనుకో. తర్వాత కేరళ 5th, 6th మనకి హర్యానా, 7th ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ 4th ప్లేస్లో, తెలంగాణ మనకి తెలంగాణ 4th ప్లేస్, ఆంధ్రప్రదేశ్ 7th ప్లేస్లో ఉంది 24.19. ఈ రెండు కూడా ఇంపార్టెంట్. ఓకేనా, అదేవిధంగా లాస్ట్ ప్లేస్లో బీహార్ ఉంది. టోటల్ 17 స్టేట్స్ తీసుకున్నారు. 17th స్టేట్ పెద్ద స్టేట్లో బీహార్ లాస్ట్లో ఉంది. సో ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020లో ఫస్ట్ స్టేట్ ఇది కర్ణాటక, లాస్ట్ స్టేట్ ఇది బీహార్. ఏపీ తెలంగాణ 4th, 7th ర్యాంక్. ఓకే ఫ్రెండ్స్, యూటీ అండ్ సిటీ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ అండ్ సిటీ స్టేట్స్లో అంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఉంది, సిటీ స్టేట్ అది, శ్రీనగర్ బేస్డ్, జమ్మూ బేస్డ్ స్టేట్ అనమాట. సో దీంట్లో చూస్తే ఢిల్లీ నెంబర్ 1, తర్వాత చండీగఢ్, తర్వాత డామన్ డయ్యూ, తర్వాత పుదుచ్చేరి, గోవా సిటీ బేస్డ్ యూటీ కదా అది, అలాగే స్టేట్ యూటీ. సో స్టేట్స్ యూటీ రెండు కలిపే, గోవా స్టేటే బట్ సిటీ బేస్డ్ స్టేట్స్ అండ్ యూటీస్ కలిపి. గోవా, దాద్రా నగర్ హవేలీ, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్ లీస్ట్, ఢిల్లీ ఫస్ట్, సిటీ కమ్ అది యూటీ. సో ఢిల్లీ అట ఫస్ట్, లాస్ట్ లక్షద్వీప్. అక్కడ కర్ణాటక బీహార్, కర్ణాటక ఫస్ట్, బీహార్ లాస్ట్. ఇక్కడ ఢిల్లీ ఫస్ట్, లక్షద్వీప్ లాస్ట్. ఓకే, ఇండెక్స్ 2020లో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ హిల్లీ స్టేట్స్. వాటిలో హిమాచల్ ప్రదేశ్ నెంబర్ 1, 2nd ఉత్తరాఖండ్ ఉంది. హిమాచల్ ప్రదేశ్ నెంబర్ 1, 2nd ఉత్తరాఖండ్. అలాగే మనకి హిల్లీ స్టేట్స్ ఓన్లీ నార్త్ ఈస్టర్న్ చూసుకుంటే మణిపూర్ నెంబర్ 1లో ఉంది. ఇక్కడ నార్త్ ఈస్టర్న్ అండ్ హిల్లీ స్టేట్స్ కదా, దాంట్లో హిమాచల్ ప్రదేశ్ నెంబర్ 1 ఉంది, ఉత్తరాఖండ్ నెంబర్ 2. ఈ రెండు నార్తే. ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్ తీసుకుంటే మణిపూర్ నెంబర్ 1లో ఉంది. లీస్ట్ మేఘాలయ, లీస్ట్ ఏముంది మేఘాలయ అనమాట. ఓకే, అక్కడ పెద్ద స్టేట్స్లో కర్ణాటక, లీస్ట్ బీహార్, యూటీస్లో ఢిల్లీ, లీస్ట్ లక్షద్వీప్. ఇక్కడ హిల్లీ స్టేట్స్లో హిమాచల్ ప్రదేశ్, లీస్ట్ మేఘాలయ. నార్త్ ఈస్టర్న్లో మణిపూర్. ఓకే, సో ఈ నీతి ఆయోగ్ ప్రకారం ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీలో చూస్తే మనకి దీంట్లో బీహార్ లీస్ట్లో ఉంది 10.7%, తర్వాత తెలంగాణ 14.05% మార్క్స్ స్కోర్ అనమాట. అంటే 17th ర్యాంకు, 17th ర్యాంకులో ఉంది, మొత్తం 17th ర్యాంకులో ఉంది తెలంగాణ ర్యాంకు. అలాగే కంప్యూటర్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడంలో ఓవరాల్గా చూస్తే మనకి తమిళనాడు నెంబర్ 1, కేరళ నెంబర్ 2, గుజరాత్ నెంబర్ 3, కర్ణాటక నెంబర్ 4, పంజాబ్ నెంబర్ 5. కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటులో తమిళనాడు నెంబర్ 1 ఉంది అనమాట. సో ఐసీటీలో ఓవరాల్గా తెలంగాణ 17th ర్యాంక్, బీహార్ లీస్ట్లో ఉంది. బీహార్ తర్వాత తెలంగాణనే ఉంది అనమాట. ఓకే, 3 days బ్యాక్ జస్టిస్ పుష్ప నాగపూర్ హైకోర్టు బెంచ్ మనకి జస్టిస్ ఆమె ఒక వివాదాస్పద జడ్జిమెంట్ ఇచ్చారు. అందుకని సుప్రీంకోర్టు ప్యానెల్ యాక్ట్స్ ఆఫ్టర్ జడ్జెస్ కాంట్రవర్షియల్ సెక్సువల్ అసాల్ట్ ఆర్డర్. ఒక సెక్సువల్ అసాల్ట్ కేసు సంబంధించి ఆమె ఏం తీర్పు ఇచ్చారంటే January 19th షీ రూల్డ్ దట్ గ్రోపింగ్ ఏ మైనర్స్ బ్రెస్ట్ వితౌట్ స్కిన్ టు స్కిన్, అంటే మనకి ఎవరినైనా ఒక స్త్రీని బట్టలు పైనుంచి తాకితే అది నేరం కాదు, అది పోక్సో చట్టం కిందకి రాదు అని తీర్పు ఇచ్చింది. దీని మీద చాలా వ్యతిరేకత వచ్చింది సోషల్ మీడియాలో కూడా. అందుకని January 20th సుప్రీంకోర్టు కొలీజియం హెడెడ్ బై చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే రికమెండెడ్ జస్టిస్ పుష్ప గనేడివాలాస్
నేమ్ ఫర్ కన్ఫర్మేషన్ యాజ్ ఏ పర్మనెంట్ జడ్జ్ ఆఫ్ ది నాగపూర్ బెంచ్ ఆఫ్ ది బొంబాయి హైకోర్ట్. అది ఆ విత్ హోల్డ్లో పెట్టారు. ద జడ్జ్ హౌవర్ రీసెంట్లీ పాస్డ్ 2 జడ్జిమెంట్స్ ఆన్ సెక్చువల్ అసాల్ట్ దట్ స్పార్క్డ్ హ్యూజ్ ఫ్యూరోర్ అండ్ పాసిబిలిటీ జియోపార్డీజ్ హెర్ ఛాన్సెస్. అంటే ఒక పార్షియల్గా వ్యవహరించింది అనే విధంగా జడ్జిమెంట్ ఉంది. ఇది చాలా ప్రమాదం అని చెప్పి ఈమె మీద వివాదాస్పద జడ్జిమెంట్ ఇచ్చారని చెప్పి మనకి విత్ హోల్డ్ చేశారు. అందుకే న్యూస్లోకి వచ్చారు జస్టిస్ పుష్ప. ఓకే, ఐఐటి కాన్పూర్ 4 kgs హెలికాప్టర్ని, లైట్ హెలికాప్టర్ని తయారు చేశారు. దీన్ని ఎండ్యూర్ ఎయిర్ బస్ లిమిటెడ్ వాళ్ళు కూడా కలిపి ఎండ్యూర్ ఎయిర్ బస్ లిమిటెడ్, ఐఐటి కాన్పూర్ 4 kgs లైట్ హెలికాప్టర్, 4 kgలే. చాలా ఇంపార్టెంట్ ఇది కరెంట్ అఫైర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 4 kgs హెలికాప్టర్ని ఏఐటి తయారు చేస్తుంది. ఐఐటి కాన్పూర్, ఐఐటి చెన్నైనా, ఐఐటి ముంబైనా, ఐఐటి ఢిల్లీనా అంటే ఐఐటి కాన్పూర్. ఓకే, ఉన్న వ్యక్తి రాకేష్ టికాయత్, యూపీ, ఒక రైతు. మనకి జనవరి 26న రైతు ఉద్యమం కాస్త ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ వరకు వెళ్ళింది. రైతు ఉద్యమంలో అసాంఘిక శక్తులు వేచేలాయి అని చెప్పి గవర్నమెంట్ అనడం, కొంతమంది మీద కేసులు పెట్టడం, కొంతమంది అరెస్ట్ చేయడం, ఇవన్నీ మనం చూసాం. అయితే ఆ రైతు ఉద్యమం సప్రెస్ అయింది అనుకునే సందర్భంలో ఈయన ఎంటర్ అయ్యారు. ఆయన పేరు రాకేష్ టికాయత్, యూపీ, బీకేయూ లీడర్ అనమాట. బీకేయూ అంటే భారతీయ కిసాన్ యూనియన్. ఈయన ఫాదర్ కూడా రైతు ఉద్యమ నేత, ఈయన కూడా రైతు ఉద్యమ నేత. ఒక్క కాళ్ళతోటి లక్షలాది మంది రైతులు తరలి వచ్చారు. మళ్ళా ఉద్యమం యాజ్ యూజువల్గా వెళ్ళిపోయింది. ఈ రోజున ఇంటర్నేషనల్ నుంచి కూడా ట్వీట్స్, కామెంట్స్ వస్తున్నాయంటే మనకి ఎంత చార్మింగ్ ఉన్న రైతు నేత ఎవరు? రాకేష్ టికాయత్. ఈయన ఇంతకుముందు కంటెస్ట్ చేశాడు 2007లో అసెంబ్లీకి, ఓడిపోయాడు. తర్వాత కంటెస్ట్ చేశాడు, డిపాజిట్లు కూడా రాలేదు. సో బీకేయూ లీడర్గా, రైతు ఉద్యమ నేతగా ఇప్పుడు ముందుకు తీసుకుపోతున్నాడు ఉద్యమాన్ని. ఓకే, ఫ్రెండ్స్, జొన్నలగడ్డ సుధాకర్, ఈయనే మనకి ప్రవాస భారతీయుడు, అమెరికా. ఈయనకి ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డు వచ్చింది. ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డు ఎవరైనా? జొన్నలగడ్డ సుధాకర్. ఓకే, ఆన్లైన్ కోచింగ్ గత 2 years నుంచి కరోనా టైంలో కూడా ఎంతో సపోర్ట్ చేస్తాం, ముఖ్యంగా HMWS కావచ్చు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. సో ఇప్పుడు ఆఫ్లైన్ కోచింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. రూపా ఐఎస్ అకాడమీ మార్నింగ్ బ్యాచ్ 8th ఫిబ్రవరి అంటే గేట్ 6th 7th అయిపోతుంది, కొంతమందికి 14th వరకు ఉంది. సో కాబట్టి 8th మార్నింగ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఈవినింగ్ బ్యాచ్ February 16th, లిమిటెడ్ సీట్సే కాబట్టి హరియప్, ఓన్లీ లిమిటెడ్ సీట్స్ ఆర్ దేర్. సో కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని, అంటే ఈ ఆఫ్లైన్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో యూ కెన్ కాల్ టు రూపా నెంబర్స్. సో యూటిలైజ్ ద రూపా ఏవైతే సర్వీస్ ఉందో ఆఫ్లైన్ మోడ్ మీకు 3 months ఉంటుంది, డైలీ 5-6 hours ఉంటుంది. ఓకే, సో February 8th బ్యాచ్, February 16th బ్యాచ్. ఫర్ ఎనీ అదర్ ఇన్ఫో కాల్ టు రూపా నెంబర్స్ మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.